Hi, hello, good morning everyone. How are you all? I am pretty good. I am Sadhana. Welcome to Old is Gold. Those who are watching this video, welcome to Old is Gold. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఈ మధ్య మనం ఫ్రీక్వెంట్గా వింటున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ అని, కిచెన్ గార్డెన్ అని, టెర్రస్ గార్డెన్ అని, సేంద్రియ వ్యవసాయం అని చాలా రకాలుగా వింటున్నాం. అందరికీ అవేర్నెస్ వచ్చి ఎవరింట్లో వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పంటలు పండించుకోవడం చేస్తున్నారు. కానీ దీని మూలాలు ఎక్కడివి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది అంటే, ఊరికే అమ్మమ్మలు బామ్మలు కాకుండా తాతలు, వాళ్ళ తాతల గురించి చెప్పుకున్నాం. ఓకేనా? మన తాతలు, వాళ్ళ తాతలు చేసినటువంటి వ్యవసాయమే ఆర్గానిక్ ఫార్మింగ్ కదా. వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతిదీ కూడా ప్రకృతి నుంచి వచ్చింది మనకి, మన నుండి వచ్చింది ప్రకృతికి, ఇలా రొటేట్ అయ్యేది. ఎలా అంటే, మామూలుగా పంటలు ఏవైనా పండినవనుకోండి, వాటిని మనం ఆహారంగా తీసుకునేవాళ్ళం. మనం తీసుకున్నట్టు ఆహారం నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పొలాల్లోకే పంపించేవాళ్ళు. మామూలుగా మనకి ఊర్లలో మనం చిన్నప్పటి జ్ఞాపకాలు కనుక నెమరు వేసుకుంటే, ఇంటి వెనకాలో ఇంటి ముందరో దూరంగా ఒక పెంట అనేది ఉండేది కదా. ఆ పెంటలో మన ఇంటి నుంచి వచ్చినటువంటి కూరగాయల తొక్కలే కావచ్చు, ఇల్లు ఉడిస్తే వచ్చినటువంటిది కావచ్చు, పశువుల కొట్టం నుంచి వచ్చింది కావచ్చు, మనం వాకిలి శుభ్రం చేస్తే వచ్చినటువంటి చెత్తనే కావచ్చు, ఇదన్నీ తీసి పెంటలో వేస్తే 1 year కల్లా ఆ పెంట అంతా కూడా మాగిపోయి, అంటే కంపోస్ట్గా మారి అది మంచి ఎరువుగా, మాన్యూర్గా తయారైతే, మాన్యూర్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పొలాల్లో వేసేవాళ్ళు కదా. అలా అది మెల్లమెల్లగా పోయి పెరుగుతున్నటువంటి జనాభాకి సరిపడా ఆహారాన్ని అందించడం కోసమే, వేరే ఏదో కాదు. మనం కెమికల్ ఫర్టిలైజర్ వైపు మళ్ళినాము అంటే కారణం ఏంటి, పెరుగుతున్నటువంటి జనాభాకి రోజు రోజుకి డే బై డే జనాభా ఇంక్రీజ్ అయ్యింది, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించాలి అన్న దృక్పథంతోనే మనం కెమికల్ ఫర్టిలైజర్ వైపు మళ్ళాం. కెమికల్ ఫర్టిలైజర్స్ రోజు రోజుకి వాడకం ఎక్కువ అవడం వల్ల మనకి ఏమయ్యింది, అనేకమైనటువంటి పొల్యూషన్స్, కాలుష్యాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కాబట్టి మనకు మళ్ళీ అవేర్నెస్ వచ్చి మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తూ కాంపోస్ట్ మాన్యూర్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, టెర్రస్ గార్డెన్ అని, కిచెన్ గార్డెన్ అని, రకరకాల గార్డెనింగ్స్ మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం మనము, మళ్ళీ మన తాతల దగ్గరికి, మన ముత్తాతల దగ్గరికి వెళ్ళాం కదా. అలా మనము మన ఇంట్లో మంచిది, మార్పు మంచిదే కదా. మన ఇంట్లో మనం స్వయంగా మన చేసి పండించుకున్నటువంటి కూరగాయల వల్ల మనకి ఎలాంటి వ్యాధులు, ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మనల్ని కాపాడతాయి కదా. అలా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లోనే కాదు, అప్పుడు కూడా ప్రతి ఇంట్లో పెరడు అనేది ఉండేది. ఆ పెరట్లో బీరపాదులు, సోరపాదులు, కాకరకాయలు, బెండకాయలు, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, ఇలాంటి ఆకుకూరలన్నీ వాళ్ళు పండించుకునేవాళ్ళు. అలా మనం కూడా మన ఇంట్లో కిచెన్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను ఉపయోగించి కాంపోస్ట్ మాన్యూర్ కావచ్చు, లిక్విడ్ ఫర్టిలైజర్ కావచ్చు, ఏదైనా కానీ మనం స్వయంగా ప్రిపేర్ చేసుకొని మనం పంటలు, చిన్న పంటలు అని కాదు కానీ మన ఇంటికి అవసరమైనటువంటి కూరగాయల్ని పండించుకోవడం చాలా మంచిది. అలా నేను చేసినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్, కంపోస్ట్ మాన్యూర్ తర్వాత చూద్దాము. లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఎలా చేసుకున్నాను, ఎలా లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది, దాన్ని ఎలా మొక్కలకి వినియోగిస్తున్నాను, ఆ మొక్కలు ఏ విధంగా ఎదిగి మనకి ఎలాంటి క్రాప్ని ఇస్తున్నాయి అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మనం ఒకసారి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు నేను ఒకసారి ఎలా కాంపోస్ట్, కిచెన్ వేస్ట్ అంతా కూడా వేయడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్దాం, చూద్దామా. ఇప్పుడు మనం ఎలా నేను కాంపోస్ట్ మాన్యూర్, లిక్విడ్ ఫర్టిలైజర్ చేయడానికి ఏం ఉపయోగించాను. మన దగ్గర పాత బకెట్లు, వాడినటువంటి బకెట్లు చాలా ఉంటాయి కదా. ఈ బకెట్కి కింది వైపున హోల్ చేసుకోవాలి. కింది వైపున తర్వాత ఈ లిడ్కి కూడా హోల్స్ వేసేసుకుందాం. హోల్స్ వేయాలంటే ఏం చేయాలి, మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని, ఈ స్టవ్కి ఏదైనా ఇనుప చువ్వ ఇలాంటివి, అప్పాల పుల్లలు ఉంటాయి కదా, వాటిని ఇలాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని బకెట్కి ఇలా
లోపల నుంచి బయటికి కన్నాలు చేసుకోవాలి. వేడయ్యింది అంటే ఈజీగా రంధ్రాలు పడిపోతాయి. చూసారా, ఇలా రంధ్రం పడిపోయింది. ఇలాగా మనము వీలైనన్ని రంధ్రాలు చేసుకుందాం. ఓకే, ఈజీగా వెళ్ళిపోతాయి. చూసారా, చూడండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత లిడ్ ఉంది కదా, లిడ్కి కూడా పైనుంచి ఎయిర్ ఆక్సిజన్ అందడానికి లిడ్ కూడా చేసేసుకున్నాం. చూసారు కదా, కాస్త వేడి చేసుకుంటే ఈజీగా కన్నాలు పడిపోతాయి. చూసారా, ఇలా బకెట్ అంతా కూడా కన్నాలు చేసుకోవాలి. బకెట్కి తర్వాత లిడ్కి ఇలా అన్ని రంధ్రాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన కిచెన్లోంచి వచ్చినటువంటి వేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. ముందుగా మనకు కొంచెం పేపర్స్, వేస్ట్ పేపర్స్ కానీ అట్ట ముక్కలు కానీ ఏమన్నా ఉంటే చించి ఇందులో వేయాలి. వేసుకుందామా? చూసారా, ఇలా ప్యాకింగ్కి వచ్చినటువంటి అట్ట ముక్కలు, వేస్ట్ పేపర్స్ అన్నీ కూడా చించి ఇందులో వేసుకోవాలి. వీటితో పాటు మన ఇంట్లో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు అంటే కిచెన్ వేస్ట్, తర్వాత చెట్ల నుంచి వచ్చినటువంటి ఆకులు, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా వేసుకోవాలి. మనకి ఇంకా అప్పుడప్పుడు ఇందులో ఏం వేయాలంటే చూసారా, ఇలా బకెట్లో అన్నీ అట్ట ముక్కలు, కాగితం ముక్కలు వేసుకున్న తర్వాత కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని వేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినటువంటి పళ్ళ తొక్కలు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత పళ్ళ తొక్కలు కూడా, ఎగ్ షెల్స్, కూరగాయల పొట్టు, ఇవన్నీ కూడా, టీ పౌడర్, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని నిండిన తర్వాత మన దగ్గర మట్టి కానీ పేడ కానీ ఉంటే వేసుకోవాలి. మన దగ్గర పేడ ఉంది, పేడ తెచ్చి దీంట్లో వేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇది కుళ్ళిపోయిన చీకిపోయినటువంటి పేడ. ఈ పేడని మనం ఇందులో ఒక లేయర్గా వేసుకుందాం. చూసారా, ఒక లేయర్గా వేసుకుని తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వ్యర్థాలు వేసి మళ్ళీ ఒక లేయర్ మట్టి, ఇలా లేయర్స్ అంతా వేసుకుంటూ వెళ్ళి మనం ఇలాగా లిడ్తో కవర్ చేసుకోవాలి. చూసారా, దీంట్లో కిచెన్ వేస్ట్ ఇంకా పేడ అంతా కూడా వేసాను. అలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లిడ్తో కవర్ చేయాలి. ఇలా కవర్ చేసి దీన్ని బకెట్ని ఎండ, తేమ సరిగ్గా తాకే ప్లేస్లో ఉంచుకోవాలి. తీసుకెళ్ళి బయట పెట్టుకుందామా మరి? చూసారా, ఇది పాతది నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కంపోస్ట్ మాన్యూర్ చేయడానికి, లిక్విడ్ ఫర్టిలైజర్ చేయడానికి ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ డబ్బా. ప్లాస్టిక్ అయితే వేడి, తేమ ఎక్కువగా ఉంటాయి, మంచిది ప్లాస్టిక్ అయితే. ఇంకా అంతకుముందు ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నటువంటి పేడ చూసారు కదా. ఇప్పుడు రెడీ చేసినటువంటి లేయర్స్ వేసుకున్నటువంటి కంపోస్ట్ బిన్. ఇప్పుడు దీన్ని
లిడ్తో కవర్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా వచ్చింది అనేది చూపిస్తా. ఈ టిన్లో వేస్ట్ మెటీరియల్ అంతా వేసినప్పుడు కింద ఒక ఇది పెట్టాను చూసారా, దీంట్లో అంతా కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఈ టిన్లోంచి వస్తుంది. అలా వచ్చిందంతా కూడా ఇక్కడ ప్రిజర్వ్ అవుతుంది. ఆ ప్రిజర్వ్ అయినటువంటిది తీసి నేను ఇక్కడ కలెక్ట్ చేశాను. 1 వీక్ బ్యాక్ కలెక్ట్ చేశాను. మళ్ళీ 1 వీక్లో ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము డైల్యూట్ చేసుకొని ప్లాంట్స్కి వేసుకుందాం. చూసారా, మనకు కలెక్ట్ అయినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని డైల్యూట్ చేసుకుందాం. ముందుగా బకెట్లోకి తీసుకుందాం. చూసారా, 2 వీక్స్కి 15-20 డేస్ అవుతుంది అనుకుంటా. 15 డేస్కి మ్యాక్సిమం హాఫ్ బకెట్ మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ కలెక్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బకెట్ వాటర్తోని డైల్యూట్ చేసుకుందాం. ఈ డైల్యూట్ చేసుకున్నటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇప్పుడు మొక్కలకి వేద్దాం. ఇలా కొద్దిగా చిన్న బకెట్లోకి తీసుకొని మొక్కలకి కొంచెంగా వేద్దాం. ఇది మన కుండీలో పెరుగుతున్నటువంటి పాలకూర ఇంకా గోంగూర. చూసారా, ఈ పాట్లో ఏమేం కనిపిస్తున్నాయి మీకు? పుదీనా ఇంకా పాలకూర చూసారా ఎంత బాగా పెరిగిందో. ఒక 2-3 చెట్లు ఉంటే చాలు మనకి. వారానికి ఒకసారి పాలకూర వండు. చూసారా, పైనాపిల్ చెట్టు పైన కట్ చేస్తే వచ్చింది మొక్క నాటితే ఇలా ఎదుగుతుంది. ఇంకా మన బెండ చెట్లు చూసారా, బెండకాయలు వచ్చేసాయి. కొంచెంగా వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్ వేద్దాం. ఇది చూసారా, మంకెన పూలు చాలా చక్కగా బాగుంటాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా చూడండి కింద ఎన్ని రాలాయో. ఇది మన జామ చెట్టు. జామకాయలు చిన్న జామకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అవి చిన్న జామకాయ కనిపిస్తుంది. పపాయ కాయలు ఒకసారి అయిపోయినాయి, మళ్ళీ వస్తుంది. చూద్దామా, చిన్న కాయలు చూడండి, చిన్న కాయలు ఎంత బాగున్నాయి. ఒక 1 or 2 months అయితే మళ్ళీ కాయలు వచ్చేస్తాయి. దానిమ్మ చెట్టుకి వేసేద్దాం. నిమ్మ ఇలా మనం ఒక 15 డేస్కి ఒకసారి మాన్యూర్ కనుక ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఇస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. దానిమ్మ, చిక్కుడు ఇప్పుడే చిన్నగా పెరుగుతుంది. తర్వాత సొరకాయ చెట్టు అక్కడ దాకా పోయింది. సొరకాయ చెట్టుకు ఇంకా బీరకాయ చెట్టుకు మాన్యూర్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఉన్నాయి బీరకాయ చెట్లు. చూసారా, సొరకాయ చెట్టు, బీరకాయ చెట్టు. మనకి ఈ కూరగాయలు ఎంత ముఖ్యమో పుల్ల చెట్లు కూడా అంత ముఖ్యం. మందార చెట్టు చూసారా, బెండ చెట్లకి ఇలాగా మాన్యూర్ వేసేద్దాం. బతుకమ్మకి గుమ్మడి పూలు అవసరం కదా. గుమ్మడి చెట్టు కూడా బాగా ఎదగాలి కదా. ఇంకొంచెం దీన్ని కూడా ఇద్దాం. మామిడి చెట్లకు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ వేసేద్దాం. చూసారా, ఈజీగా మనం ఏం కష్టపడుతున్నాం చెప్పండి. బయట పడేసే చెత్తను ఇంట్లో వేసుకుంటే సీతాఫలం మొక్కకి వేసేద్దాం. అయిపోయింది. అన్ని మొక్కలకి గోరింట చెట్టు కూడా వేసేద్దాం. బచ్చలు చూసారా, అన్ని మొక్కలకి చూసారా, మామిడి, పపాయ, జామ, సీతాఫలం, ఇంకా బెండలు, తర్వాత సొరకాయ, బీరకాయ, పాలకూర, గోంగూర అన్నీ ఉన్నాయి కదా. అన్నిటికీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇలా
ఇచ్చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఏం కష్టపడకుండానే చాలా ఈజీగా మంచి మాన్యూర్, ఆర్టిఫిషియల్ కాకుండా సహజంగా న్యాచురల్గా తయారైనటువంటి న్యాచురల్ మాన్యూర్ని మనం మొక్కలకు ఏ విధంగా ఇచ్చాము అనేది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ కంటెంట్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా ఇళ్ళల్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.